హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిలు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకై ఎపిసోడ్ నెంబర్ 54లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట. నేను రాస్తున్న ఈ కథ పూర్తి ఊహాజనితం, కల్పితం. ఒకరిని ఉద్దేశించి రాస్తున్నది కాదు. ఇందులో డైలాగ్స్ మిమ్మల్ని బాధపెట్టినట్టుగా ఉంటే నన్ను క్షమించండి. కథ కంటెంట్ బట్టి అలా డైలాగ్స్ రాయక తప్పదు అని గ్రహించండి. ఇక కథలోకి వెళ్దాం. గెస్ట్ హౌస్ బెడ్రూమ్లో కుర్చీలో కూర్చున్న కళ్యాణ్ అతను అనుకున్నది సాధించలేకపోయాననే అసహనం, మైథిలి మీద కోపంతో గ్లాసులో మందు పోసుకుంటూ, ఎంత పొగరుగా మాట్లాడి వెళ్ళింది, ఏం చూసుకొని తనకు ఈ అహంకారం, పైగా నన్ను కొట్టడానికి కూడా చెయ్యి లేపింది, ఎంత పొగరు ఉంటే అలా చేస్తుంది, ఎలాగైనా తనని అనుభవించి ఆ పొగరు దింపే వరకు నాకు మనశ్శాంతి ఉండదు, కానీ ఆ అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని అనుకుంటూ గ్లాస్ ఎత్తి ఖాళీ చేసి దింపగానే కళ్యాణ్ అని మైథిలి పిలుపు దీనంగా వినిపిస్తుంది. ఆ పిలుపు విని ఆశ్చర్యంగా అటువైపుగా చూసేసరికి మైథిలి అంతే దీనంగా నిలబడి ఉంటుంది. అలా నిలబడిన తనని ఇంకా ఆశ్చర్యంగా చూస్తూ చైర్లో నుంచి లేచి, నా మొహం కూడా చూడరని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిందేంటి అని అనుకొని ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తుంటాడు. మైథిలి నిదానంగా ఒక్కొక్క అడుగు వేస్తూ కళ్యాణ్ దగ్గరికి వచ్చి, నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను కళ్యాణ్, నాకు డబ్బు కావాలి అంటుంది రిక్వెస్ట్గా. తను డబ్బు అలా అడగటం చూసి ఇంకా ఆశ్చర్యపోతుంటాడు. కానీ తను నిజంగానే ఇబ్బందిలో ఉందని గ్రహిస్తుంటాడు. డబ్బు కోసం చాలా చోట్ల ప్రయత్నించాను, కానీ ఎవరూ సహాయం చేయడం లేదు. ఇక నువ్వు తప్ప నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరని నీ దగ్గరికి వచ్చాను. డబ్బు చాలా అర్జెంట్, ప్లీజ్ కళ్యాణ్ అంటుంది అంతే రిక్వెస్ట్గా. తన పరిస్థితికి కళ్యాణ్ పొగరుతో చిన్నగా నవ్వుకొని, బాగా దొరికావే అని కసిగా మనసులో అనుకొని, నేను సహాయం చేస్తానని ఎలా అనుకుంటున్నావు? అసలు నేను నీకెందుకు సహాయం చేయాలి అని నిర్లక్ష్యంగా కన్నుబొమ్మలు ఎగరేస్తూ అడుగుతాడు. అలా మాట్లాడుకు కళ్యాణ్, నాకు ఉన్న పలంగా 30 లక్షలు చాలా అర్జెంట్ ఉంది. నీతో గొడవపడి కూడా నీ దగ్గరికి వచ్చానంటే నేను ఎంత ఇబ్బందిలో ఉన్నానో అర్థం చేసుకో అంటుంది. నీ ఇబ్బందులకు కరిగిపోయి నువ్వు అడిగిన డబ్బు ఇవ్వడానికి ఇక్కడ నీ బాబుగారి సొమ్యమైనా ఉందనుకుంటున్నావా అని అడుగుతాడు. తగ్గి వచ్చాను కదా అని మాటలతో చంపకు కళ్యాణ్. ఇప్పుడు నువ్వు ఎన్ని మాట్లాడినా నిన్ను ఎదిరించే పరిస్థితిలో లేను. నా బాధలు చెప్పుకొని నిన్ను డబ్బు అడగడానికి వచ్చాను, కానీ నీతో వాదించడానికి రాలేదు అని చెప్తుండగా, ఇక్కడ నీ బాధలు వినటానికి తీరిగ్గా కూర్చొని ఎవ్వరూ లేరు అంటాడు కోపంగా వాయిస్ పెంచుతూ. అంతే కోపంగా ఇంకా దగ్గరికి వచ్చి, నన్ను ఏదో మాటలని నన్ను కొట్టడానికి చెయ్యి కూడా లేపి చివరికి డబ్బు కోసం నా దగ్గరికి కాదు, నా కాళ్ళ దగ్గరికి రావడానికి నీకు సిగ్గనిపించలేదా అని అడుగుతాడు కోపంగా చూస్తూ. ఎన్ని మాటలైనా భరించి డబ్బు తీసుకెళ్లాలని ఉద్దేశంతో మైథిలి మౌనంగా ఆ మాటల్ని భరిస్తూ నిలబడుతుంది. డబ్బుతో బలిసి కొట్టుకుంటున్నానని ఇంత గొంతు వేసుకుని నా మీద అరిచావు కదా, మరి ఇప్పుడేమో మారు మాట్లాడకుండా ఉండిపోయావేంటి అని పొగరుగా అడుగుతాడు. మైథిలి ఏమీ మాట్లాడకుండా కన్నీళ్ళు పెట్టుకుంటూ అంతే ఉండిపోతుంది. దాంతో తనకు డబ్బు చాలా అవసరమని గ్రహిస్తుంటాడు. కళ్యాణ్కి ఇక తను పూర్తిగా చిక్కుకుంటుందని అర్థమై తనకు దగ్గరగా వచ్చి తన 2 షోల్డర్స్ మీద చేతులు వేసి, 30 లక్షలు కాదు మైథిలి, 1,00,00,000 ఇస్తాను, బదులుగా నీ తనువుని జీవితాంతం నాకు అమ్మేసేయ్ అంటాడు. అది వినగానే మైథిలి ఒక్కసారిగా భయపడిపోయి భుజం మీదున్న కళ్యాణ్ చేతులు విదిరించి వెనక్కి జరిగి, మర్యాదగా మాట్లాడు కళ్యాణ్ అంటుంది కాస్త కోపంగా. కళ్యాణ్ కూడా కోపం తెచ్చుకుంటూ, నోరు మళ్ళీ లేస్తుందేంటి, ఇప్పుడు కూడా నన్ను కొట్టడానికి చెయ్యి లేపుతావా అని అడుగుతాడు ఆవేశంగా. తన నిస్సాయ స్థితికి మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ, ప్లీజ్ కళ్యాణ్, నా అవసరాన్ని అవకాశంగా తీసుకోవాలని చూడకు,
నాకు డబ్బు చాలా అవసరం. కావాలంటే నిజంగానే నీ కాళ్ళు పట్టుకుంటాను అని కళ్యాణ్ కాళ్ళ మీదకి వంగబోతుంటే తనని పైకి లేపి, ఈ కాళ్ళు గడ్డాలు పట్టుకుంటే కరిగిపోయే మనస్తత్వం కాదు నాది. నేను ఏదైనా కోరుకుంటే అది నాకు దక్కే వరకు వదిలిపెట్టను. చివరికి నువ్వైనా సరే నాకు దక్కి తీరాల్సిందే. నా 3 కోరికలు తీరాల్సిందే. నువ్వు ఈ డబ్బుకు కూడా ఒప్పుకోకపోతే నేను ఇంకొక రకంగానైనా ట్రై చేస్తాను కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టను. సో ఈ ₹1,00,00,000కు ఒప్పుకొని నా దగ్గర పడుకోవడానికి ఒప్పుకుంటేనా ఒప్పుకో. లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తన్ని డోర్ బయటికి నెడతాడు. మైథిలి డోర్ పట్టుకొని పోయి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. కళ్యాణ్ తన్ని కోపంగా చూసి డ్రింక్ దగ్గరికి వచ్చి గ్లాసులో డ్రింక్ పోసుకొని తాగుతుంటాడు. మైథిలి తన ఆత్మాభిమానాన్ని చంపుకోలేక కళ్యాణ్ అడిగిన దానికి ఒప్పుకోలేక వెనుతిరిగి డోరు దాటుకొని బయటికి వస్తుంటుంది. తను వెళ్ళిపోవడం చూసి కళ్యాణ్ ఇంకా అసహనంగా కోపంగా ఫీల్ అవుతుంటాడు. తన కష్టాలు ఒక్కొక్కటిగా గుర్తుకు తెచ్చుకుంటూ ఉండగా చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంటుంది. అది చంద్రిక నుంచి వస్తుంటుంది. భయంగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. అక్క, అమ్మ పరిస్థితి క్రిటికల్గా మారుతుందంట. తెల్లారేసరికి మొత్తం డబ్బు కట్టకపోతే పేషెంట్ని తీసుకెళ్ళమంటున్నారు. అమ్మకు ఏదైతే వాళ్ళ హాస్పిటల్కి రిమార్క్ వస్తుందని చెప్తున్నారు. మోహన్ గారు హాస్పిటల్ మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేసినా వినేటట్టుగా లేరు. మనం డబ్బు కట్టకపోతే ఇక అమ్మ మీద ఆస్తులు వదిలేసుకోవడమే అక్క అని ఏడుస్తుంటుంది. చంద్రిక మాటలకు మైథిలి ఇంకా భయపడుతూ దాటి వచ్చిన కళ్యాణ్ రూమ్ వైపు చూస్తూ ఆత్మాభిమానాన్ని కష్టంగా చంపుకుంటూ తెల్లారేసరికి అమ్మ ట్రీట్మెంట్కి డబ్బు కడతాం చంద్రిక, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి కన్నీళ్ళు తుడుచుకొని వెనుతిరిగి రూమ్లోకి వస్తుంటుంది. డ్రింక్ చేస్తున్న కళ్యాణ్ అంతే అసహనం పడుతూ నా నుంచి ఎన్నాళ్ళు తప్పించుకుంటుందో చూస్తాను అని అనుకుంటుండగా నేను ఒప్పుకుంటున్నాను కళ్యాణ్ అని మైథిలి వాయిస్ విని అటుగా చూస్తాడు. మైథిలి జీవం లేనట్టుగా నిలబడి నీ డీల్కి నేను ఒప్పుకుంటున్నాను అంటుంది నిస్సాయ స్థితిలో. కళ్యాణ్ సంతోషంతో లేచి తన దగ్గరికి వచ్చి నిజం చెప్తున్నావా మైథిలి అని ఆశగా అడుగుతాడు. నిజమే అన్నట్టుగా తలను ఊపుతుంది. కళ్యాణ్ సంతోషంగా తనని హక్ చేసుకొని థ్యాంక్ యూ మైథిలి, థ్యాంక్ యూ సో మచ్ అంటాడు. కళ్యాణ్ అలా హక్ చేసుకుంటూ ఉంటే మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ శవంలా నిలబడి ఉంటుంది. కళ్యాణ్ తనని వదిలి తన 2 భుజాల మీద చేతులు వేసి ఈ నైట్ అంతా నాతో స్పెండ్ చేసి రేపు ఎర్లీ మార్నింగ్ డబ్బు తీసుకొని వెళ్ళిపోదు గాని అంటాడు. మైథిలి మౌనంగా నిలబడి ఉంటుంది. ఇలా రా అని తనని మరొక రూమ్లోకి తీసుకెళ్తాడు. అక్కడ తనని ఒక కబోర్డ్ ముందు నిలబెట్టి కబోర్డ్ ఓపెన్ చేస్తాడు. అందులో ఖరీదైన నగలు చీరలు ఉంటాయి. ఇవన్నీ నీకోసమే కొన్నాను మైథిలి. ఎప్పటికైనా నువ్వు నా కోరికలు తీర్చే రోజు వస్తుందని నమ్మకంతో ఇవన్నీ ముందుగానే నీ కోసం కొనిపెట్టాను. నువ్వు ఫ్రెష్గా స్నానం చేసి వీటిలో నీకు నచ్చిన చీర కట్టుకొని నచ్చిన నగలు పెట్టుకో. ఈ నైట్ నువ్వు నాకు ఇంకా అప్సరసలా కనిపించాలి అంటాడు. మైథిలి మౌనంగా నిలబడి ఉంటుంది. నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అవుతాను. ఈలోపు డిన్నర్ వస్తుంది. ఇద్దరం డిన్నర్ చేసి తర్వాత నువ్వు నా కోరికల ఆకలి తీర్చుతూ గాని అంటాడు నవ్వుతూ. మైథిలికి ఆ మాటలు కష్టంగా అనిపిస్తుంటాయి. త్వరగా రెడీ అవ్వు అని వెళ్ళబోయి మళ్ళీ వెనక్కి వచ్చి నగలు పెట్టుకోమన్నాను కదా అని మరీ హెవీగా పెట్టుకోకు, మళ్ళీ మనకు డిస్టర్బెన్స్గా ఉంటుంది అని కన్ను గీటి నవ్వుతూ వెళ్తాడు. కళ్యాణ్ వెళ్ళిపోగానే కన్నీళ్ళు పెట్టుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది మైథిలి. అలా ఏడ్చి ఏడ్చి వాష్రూమ్లోకి వెళ్ళి తల మీద వాటర్ పడేటట్టుగా షవర్ తిప్పుకుంటుంది. అక్కడ కళ్యాణ్ కూడా తన కోరికలు తీరబోతున్నాయనే సంతోషంలో షవర్ బాత్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. కొద్దిసేపటికి మైథిలి లైట్ పింక్ కలర్ శారీలో రెడీ అయ్యి కళ్యాణ్ అన్నట్టుగా హెవీగా కాకుండా సింపుల్ డైమండ్ నెక్లెస్ మెడకు ధరించి కళ్యాణ్ కోరుకున్నట్టుగా అందంగా రెడీ అవుతుంది. కానీ తన కళ్ళలో మాత్రం కన్నీటి ధారలు ఆగకుండా ప్రవహిస్తుంటాయి. అక్కడ కళ్యాణ్ సింపుల్ కాటన్ పైజామా ధరించి డ్రెస్సింగ్ టేబుల్ ముందు హుషారుగా రెడీ అవుతూ ఈరోజు నీ పంట పండింది కళ్యాణ్ అని అనుకుంటాడు.
అగ్రిమెంట్ పేపర్స్ రెడీగా ఉన్నట్టుగా ఆ పక్కన కనిపిస్తుంటాయి. వాటి మీదనే మైథిలి సైన్ చేయడానికి పెన్ కూడా రెడీగా ఉంటుంది. మైథిలి రెడీ అయి కూర్చోగానే పక్కన పెట్టిన తన ఫోన్ రింగ్ అవుతుంటుంది. అది మోహన్ దగ్గర నుంచి వస్తున్న కాల్. ఏ నిమిషంలో ఏమి వినాల్సి వస్తుందేమోనని భయపడుతున్న మైథిలి మోహన్ కాల్ చూడగానే భయపడుతూ హలో మోహన్ అంటుంది. ఏమైంది మైథిలి? కళ్యాణ్‌ని డబ్బు అడిగావా? అని ఆతృతగా అడుగుతాడు. మైథిలికి ఏం సమాధానం చెప్పాలో తెలియక కన్నీళ్లు పెట్టుకుంటూ హా! అడిగాను అంటుంది. ఏమన్నారు? డబ్బు ఇస్తానన్నారా? అని కుతూహలంగా అడుగుతాడు. హా! ఇస్తానన్నారు. కాకపోతే కళ్యాణ్ డబ్బు ఇచ్చేసరికి తెల్లవారుతుంది. ఆపరేషన్ టైం కల్లా డబ్బు తీసుకొని హాస్పిటల్‌కొస్తాను అంటుంది. అదేంటి? ఆ టైం వరకెందుకు? ఇప్పుడే డబ్బు తీసుకొనొచ్చి సూర్యని విడిపించి హాస్పిటల్‌లో కట్టొచ్చు కదా! అంటాడు. అంటే మోహన్, కళ్యాణ్ ఇక్కడ రెడీగా లేడు. ఔట్ ఆఫ్ స్టేషన్. కళ్యాణ్ వచ్చేసరికి ఆ టైం అవుతుంది. అందుకే అంటుంది కన్నీళ్ళు తుడుచుకుంటూ. సరే మైథిలి, డబ్బు ఇస్తానన్నారు. అది చాలు. కానీ పాపం సూర్యని తలుచుకుంటే బాధగా ఉంది. నువ్వు ఎంత త్వరగా డబ్బు తీసుకునొస్తే అంత మంచిది మైథిలి. అలాగే ఎర్లీ మార్నింగ్ డబ్బు కట్టేస్తామని డాక్టర్కి చెప్తాను అంటాడు. చెప్పు మోహన్. అలాగే అమ్మని ట్రీట్మెంట్‌కి కూడా రెడీ చేయమని చెప్పు అంటుంది. సరే మైథిలి, ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఆ ఫోన్ మాట్లాడగానే మైథిలి ఇంకా ఇంకా ఏడుస్తుంటుంది. కళ్యాణ్ ఆ రూమ్‌లో నుంచి కిందికి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర హోటల్ నుంచి తెప్పించిన ఫుడ్‌ని డిష్ బౌల్స్‌లోకి సెట్ చేసి వాటి గుమగుమలు ఆస్వాదిస్తూ ఆహా! బిర్యానీ వాసన అదిరిపోయింది. వెంటనే మైథిలిని తీసుకొచ్చి ఫుడ్ లాగించాలి అని అనుకొని పైకి వచ్చి తనున్న రూమ్‌లోకి వెళ్తాడు. ఏడవడం వల్ల మేకప్ చెరిగిపోవడంతో మిర్రర్ ముందు నిలబడి మేకప్ వేసుకుంటూ ఉండగా కళ్యాణ్ లోపలికి వచ్చి తన్ని అలా చూసి మైమర్చిపోతూ ఏమున్నావు ఎనిమి, ఎవరికీ లొంగని నేను నీ అందానికి లొంగిపోయానంటే నీ మీద ఎంత పిచ్చి అర్థం చేసుకో అని తన నడుం మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటాడు. కళ్యాణ్ కోరికతో తనని అలా తాకుతుంటే తేలు జెరులు పాకుతున్నట్టుగా ఆ స్పర్శను కష్టంగా భరిస్తుంటుంది మైథిలి. కళ్యాణ్ తను అలాగే పట్టుకొని తన పెదవుల వైపు కోరికతో చూస్తూ ఇప్పుడే నా మొదటి కోరికను తీర్చుకోవాలనుంది ఎనిమి. కానీ ఈ కోరికలు తీర్చుకోవడం కోసం 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ వస్తున్నాను. ఇంకొన్ని నిమిషాలు ఆగలేనా అంటాడు. మైథిలి మౌనంగా ఆ మాటలు భరిస్తుంటుంది. పద అంటూ తన భుజం మీద చేయి వేసి తీసుకెళ్తుంటాడు. అలా తనని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకెళ్ళి డిన్నర్ చేద్దాం కూర్చో అంటూ తను కూర్చోడానికి చైర్ జరుపుతాడు. నాకు వద్దు కళ్యాణ్, ఆకలి లేదు అంటుంది. అసలు ఈ మొహం చూస్తుంటే ఈరోజు తిండి తిన్నట్టుగా కనిపించడం లేదు అని తనని బలవంతంగా చైర్లో కూర్చోబెడతాడు. ప్లీజ్ కళ్యాణ్, నాకు అసలు తినాలనిపించడం లేదు. నన్ను వదిలేయ్ అంటుంది. అదేం కుదరదు. బెడ్ మీద నా ఆకలి తీర్చడానికి నీకు శక్తి కావాలి. అందుకే నా కోసమైనా నువ్వు తినాలి అని తన ముందు ప్లేట్లో భోజనం వడ్డిస్తాడు. నాకసలు తినాలనిపించడం లేదు కళ్యాణ్, వద్దు అంటుంది. వీలేదని చెప్పానా అంటూ తనకి బలవంతంగా తినిపిస్తుంటాడు. మైథిలి ఆ ముద్దల్ని కష్టంగా మింగుతూ నువ్వు ప్రేమగా తినిపించుంటే చాలా ఇష్టంగా తినేదాన్ని కళ్యాణ్. కానీ నీ స్పర్శలో, నీ ప్రతి మాటలో నా మీద వ్యామోహమే కనిపిస్తుంది కానీ ఇసుమంతకు కూడా ప్రేమ కనిపించడం లేదు. అయినా నీకు నా మీదున్న అభిప్రాయాన్ని అంత క్లియర్‌గా హితబోధ చేశాక కూడా నీ నుంచి ఇంకా ప్రేమను ఆశించడం నాది మరో మూర్ఖత్వం అవుతుంది అని మనసులో అనుకుంటూ బాధపడుతుంటుంది. ఏదో కళ్యాణ్ బలవంతంగా తినిపించడం వల్ల 2 ముద్దలు కష్టంగా మింగేసరికి సూర్య పరిస్థితి గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక చాలు ప్లీజ్, నన్ను బలవంతం చేస్తే వామిటింగ్ వచ్చేలా ఉంది అని అంటుంది. సరే, నీకు అలా ఉంటే ఇక నేనేం తినిపించలేను. నువ్వు మిస్ అయిపోయావనే బాధతో నేను కూడా ఉదయం నుంచి ఏమీ తినలేదు. కానీ నువ్వు నా కోరికలు తీర్చడం కోసం తిరిగి వచ్చావు కదా, ఆ హ్యాపీతో బాగా లాగించాలనిపిస్తుంది అంటూ తింటూ ఉంటాడు. తనకు అలా మాటలు చెప్తూ భోజనం చేయటం ముగిస్తాడు. హ్యాండ్ వాష్ చేసుకొని
మన కోసం బెడ్ ఎదురు చూస్తుంది, పద అంటూ తన భుజం మీద చెయ్యి వేసి పైకి తీసుకెళ్తుంటాడు. అలా పైకి వెళ్ళి రూమ్ డోర్ తెరిచేసరికి ఫ్లవర్స్ డెకరేట్ చేసిన రూమ్ కలర్ లైట్స్ వెలుతురులో అందంగా కనిపిస్తుంటుంది. బెడ్ మీద మల్లెపూలు స్వాగతం పలుకుతున్నట్టుగా పరిచి ఉంటాయి. మైథిలికి ఆ రూమ్ని, ఆ బెడ్ని అలా చూడగానే భయం వేస్తుంటుంది. భయపడుతున్న తన్ని దగ్గరికి తీసుకొని లోపలికి తీసుకెళ్ళి డోర్ పెట్టి, భయపడకు మైథిలి, కొన్ని అవసరాలు తీర్చుకోవడం కోసం కొన్ని వదులుకోక తప్పదు. ఇప్పుడు నువ్వు చేస్తున్నది కూడా అదే. నీకు డబ్బు కావాలి, నాకు నీ తనువు కావాలి. నీ దగ్గర డబ్బు లేదు, నా దగ్గర డబ్బుంది. నా కోరికల్ని నువ్వు తీర్చబోతున్నావు. నీ డబ్బు అవసరం నేను తీర్చబోతున్నా. ఇక్కడ ఇద్దరం మన అవసరాలను తీర్చుకుంటూ హ్యాపీగా ఉండాలి కానీ బాధపడటం ఎందుకు చెప్పు అంటాడు. ఈ సెంటెన్స్ని మీరు చూసుకోండి. నాకు మాత్రం ఇవాళ చాలా సంతోషంగా ఉంది మైథిలి. ఈ రోజు కోసం ఎన్నాళ్ళు తప్పించిపోతున్నాను తెలుసా మరి? అసలు ఎవరికీ చలించని నేను నీకెందుకు ఇంతగా దాసోహం అయ్యానో అంతుపట్టని ప్రశ్నగానే మిగిలిపోతుంది అంటూ అగ్రిమెంట్ పేపర్స్ పెన్ను తీసుకొని తన చేతికిస్తూ ఇది చదివి సైన్ చేయి అంటాడు. మైథిలి వణుకుతున్న చేతులతో ఆ పేపర్స్ అందుకొని వాటిని కన్నీళ్లతో చదవటం మొదలు పెడుతుంది. ఒక్కొక్క దగ్గర తన కన్నీళ్లు అడ్డు వస్తూ అక్షరాలు కూడా కనిపించకపోవడంతో కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ అగ్రిమెంట్స్ చదువుతుంటుంది. కళ్యాణ్ తన కన్నీళ్ళని చూస్తున్నా ఏమీ పట్టినట్టుగా నిర్లక్ష్యంగా ఉంటాడు. ₹1,00,00,000కి జీవితాంతం తన తనువుని కళ్యాణ్కి అమ్మినట్టుగా ఆ అగ్రిమెంట్ సారాంశం. మైథిలి ఆ అగ్రిమెంట్ చదివి కళ్యాణ్ వైపు దీనంగా చూస్తుంటుంది. త్వరగా సైన్ చేస్తే మనమిద్దరం ఆ బెడ్ మీదకి త్వరగా చేరొచ్చు మైథిలి అని ఫోన్ తీసి వాళ్ళ గ్రానీకి ఫోన్ చేసి డిన్నర్ చేయమన్నాను, చేసావా గ్రానీ డార్లింగ్ అని నవ్వుతూ అడుగుతాడు. చేశాను కళ్యాణ్, అయినా ఇంటికి రాకుండా ఆఫీస్ వర్క్ ఏంటి నానా అంటుంది మనవడు చేస్తున్న బాగోతం తెలియక. ఏం చేయను గ్రానీ, ఎప్పటినుంచో పెండింగ్ ఉన్న వర్క్, అది ఈరోజు లైన్లోకి వచ్చింది, మరి వచ్చినప్పుడు చేసుకోవాలి కదా అంటాడు మైథిలి వైపు కొంటెగా చూస్తూ. ఏంటో నాన్న, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. నేనైతే డిన్నర్ చేసి టాబ్లెట్ వేసుకొని పడుకున్నాను. నా గురించి ఏమీ టెన్షన్ పడకు అంటుంది. ఓకే గ్రానీ, కాకపోతే వర్క్ మధ్యలో ఫోన్స్ డిస్టర్బ్ కావద్దని ఫోన్ స్విచ్ ఆఫ్లో పెడుతున్నాను. మళ్ళీ నువ్వేమైనా ఫోన్ చేసి కంగారు పడతావేమోనని చెప్తున్నాను అంటాడు. పర్వాలేదులే నాన్న, స్లీపింగ్ టాబ్లెట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు నిద్రపోయానంటే మార్నింగ్ వరకు లేవలేనులే. మార్నింగే లేచాక నీకు ఫోన్ చేస్తాను, ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది. దాంతో కళ్యాణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కకు విసిరేసి పెన్నుతో అంతే నిలబడిపోయిన మైథిలిని చూస్తూ ఇంకా సైన్ చేయలేదా అంటాడు. మైథిలి మౌనంగా ఉంటుంది. ఇంత దూరం వచ్చాక ఆలోచించి యూజ్ ఉండదు మైథిలి. త్వరగా సైన్ చేస్తే నా కోరికలు తీరిన తర్వాత నువ్వు డబ్బు తీసుకుని వెళ్ళొచ్చు అని డబ్బు సర్దిపెట్టిన బ్రీఫ్ కేసును చూపిస్తాడు. డబ్బు కోసం అల్లాడిపోతున్న మైథిలి ఆ డబ్బు చూడగానే ఉన్న కాస్త ఆత్మాభిమానాన్ని కూడా చంపుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ అగ్రిమెంట్స్ మీద సైన్ చేస్తుంటుంది. తను అలా సైన్ చేస్తుంటే కళ్యాణ్ తెగ సంతోషపడిపోతూ అందరి ముందు కొట్టిన సంఘటనని గుర్తు తెచ్చుకొని తన వైపు పొగరుగా కసిగా చూస్తుంటాడు. కళ్యాణ్ అలా చూస్తుండగానే మైథిలి పేపర్స్ మీద సైన్ చేయడం పూర్తవుతుంది. కళ్యాణ్ ఆ అగ్రిమెంట్ పేపర్స్ చూసుకొని మురిసిపోయి వాటిని పక్కకు పెట్టి తనని దగ్గరికి లాక్కొని, సో ఈ క్షణం నుండి నీ తనువు పూర్తిగా నా సొంతం అంటూ తన్ని బెడ్ వరకు తీసుకెళ్ళి తన్ని పడుకోబెట్టి డార్క్ డిమ్ లైట్స్ మధ్యలో అతని కోరికలను తీర్చుకోవడానికి పరితపించిపోతూ తన మీద పడుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ స్టోరీ ప్రస్తుతానికి మీకు బాధగా ఉన్నా దయచేసి లైక్స్ అయితే మిస్ చేయకండి. అలాగే మీకు తెలిసిన, మీకు అనిపించిన అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియచేయండి. అలా అని చెప్పి మరీ నెగిటివ్గా పెట్టకండి. స్టోరీ మొత్తం మీకు తెలిసి ఉంటే ఇది ఒక మంచి స్టోరీ అనే ఫీల్ తోటి ఉంటారు. ఇప్పుడైతే ఇంతకంటే ఏమీ చెప్పలేను. దయచేసి మీ లైక్స్ కామెంట్స్ తెలియచేయండి. ఇకపోతే
నెక్స్ట్ ఎపిసోడ్‌కి ప్రోమో ఇవ్వకుండా డైరెక్ట్ ఎపిసోడ్ ఇద్దామని అనుకుంటున్నాను. సో, ప్రోమో కోసం కూడా వెయిట్ చేయకండి.